రాత్రి నుంచి కూడా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలైతే ఉదయం ఇప్పటి వరకు మధ్యాహ్నం 11, 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలైతే కురవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇలాగే వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలం వల్ల ఇక్కడ ఈ వర్షాలైతే కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఇలాగే వర్షాలు ఎక్కువగా అయితే ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వర్షాలు కురుస్తుండడంతో ఎక్కువగా రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో ఈ వాహనదారులు కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనము చూస్తూ ఉన్నాము. ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోవడము, అదేవిధంగా రోడ్ల మీద నీరు ఎక్కువగా నిలిచిపోవడంతో అయితే వాహనదారులకు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ప్రజలు వారు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే ఎక్కువగా నీరు నిలిచిపోవడము, బాగా ట్రాఫిక్తో ఇబ్బంది పడడం, వాహనదారులైతే ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బందులు పడడము, అలాగే ఉద్యోగాలకు వెళ్ళే వారు కూడా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడే కాకుండా రాబోయే 3 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. వర్షాల ఉధృతి పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. అయితే వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో వాతావరణంపై కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే భారీ వర్షాల దృష్ట్యా అనవసర ప్రయాణాలు మానుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఓపెన్ డ్రైన్లకు దూరంగా ఉండాలని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఇక హైదరాబాద్లో భారీ వర్షాలతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుందనే చెప్పుకోవచ్చు. సిటీలో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక మనం చెప్పుకోని అవసరం ఏం లేదు. మన తెలంగాణలో అయితే ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కురిసిన చిన్న వానకి కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోవడము, ఈ రోడ్ల మీద నీరు నిలిచిపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడైతే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే మనకు ఎక్కువగా సమస్య అయితే తలెత్తుతూ ఉంది. వాటర్ ల్యాంగింగ్ పాయింట్స్ వద్ద కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్లో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అయితే మెహదీపట్నం మాసబ్ ట్యాంక్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవ్వగా లక్డిగా పుల్, ట్యాంక్ బండ్ మార్గంలో వాహనాలు నెమ్మదిగా వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇదిలా ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలపై సిఎస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలను, ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సిఎస్ ఆదేశించారు.